హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు యోగ్ స్టాక్. నాన్న డబ్బులు పంపిస్తావా? నాన్న ఇంకా నాకు ఉద్యోగం రాలేదు. నాన్న నా పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. నాన్న నేను వెనక్కి రాలేను, ఏదో ఒకటి చేసి ఇక్కడే ఏదైనా సరే ఉద్యోగం ట్రై చేస్తా అని పిల్లలు. అరే ఎందుకురా, మరి ఉద్యోగం దొరకపోతే ఎలా, వచ్చేసేయి అని కొంతమంది తల్లిదండ్రులు. చూడరా మరి ఏదో ఒకటి చేసి అక్కడే ఉండు, మళ్ళీ ఏది మన వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, వీళ్ళ అబ్బాయి ఉన్నాడు, వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి, మరి మీకు రాకపోతే పరిస్థితి ఏంటి, నీకేమన్నా సరిగా చదువుకోవట్లేదా నువ్వు ఏంటి అని కొంతమంది తల్లిదండ్రులు. సో ఇలా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇండియాలో ఉండే పేరెంట్స్కి అమెరికాలో వెళ్ళి చదువుకోవడానికి స్టూడెంట్స్ చేసేటువంటి ఉద్యోగాలు కానీ, వీసాలు కానీ, వాళ్ళు ఏం చేస్తున్నారు కానీ, ఎలా ఉన్నారు కానీ, దట్ ఇంక్లూడింగ్ అమ్మాయిల తల్లిదండ్రులు, దే ఆర్ కంప్లీట్లీ డార్కర్ సైడ్. ఓకే, నిజంగా పేరెంట్స్కి ఏమి తెలియదండి. ఎందుకు అంటే సింపుల్గా ఇక్కడ ఒక అమెరికా వెళ్ళడం అనేది కైండ్ ఆఫ్ ఏ స్టేటస్ సింబల్. నాకు ఒక కార్ ఉంది, ఇల్లు ఉంది, ఒక ఫోన్ ఉంది, అమెరికాలో జాబ్ ఉంది. సో మా వాడు అమెరికాలో ఉన్నాడు, మా అమ్మాయి అమెరికాలో ఉంది, మొన్ననే మా వాడు యుఎస్ నుంచి వచ్చాడండి, వచ్చేటప్పుడు సామాన్లు ఇచ్చాడు. ఈ కైండ్ ఆఫ్ డిగ్నిఫైడ్ స్టేటస్ సింబల్ ఏదైతే ఉందో జనాలని ఒక రకమైన ట్రాన్స్లోకి తీసుకెళ్ళి పిచ్చి వాళ్ళని చేస్తుంది. ప్రజెంట్ అమెరికాలో స్టూడెంట్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది చెప్పుకోవాలంటే. యాక్చువల్లీ జాబ్స్ లేవు, నెంబర్ 1. నేను రీసెంట్గా 2-3 ఫ్రెండ్స్తో మాట్లాడాను. మా ఫ్రెండ్ వాళ్ళ అన్న కొడుకే ఉంటాడు, వాడితో కూడా మాట్లాడా. వాడికి అసలు 1 year నుంచి జాబ్ లేదు. జస్ట్ ఏదో వీళ్ళింట్లో ఉంటాడు కాబట్టి సరిపోయింది, ఉంటాడు తింటాడు కాబట్టి. అలాగా చాలా మందికి జాబులు లేవు. మాస్టర్స్ అయిపోయిన వాళ్ళల్లో కొంతమందికి జాబ్స్ వచ్చినాయి, కొంతమందికి రాలేదు. దానికి రీజన్స్ చాలా ఉన్నాయి. అందరూ ఏంటంటే ట్రంప్ వచ్చాడు, జాబులు లేవు, ట్రంప్ వచ్చాడు, స్టూడెంట్స్కి వీసాలు లేవు, ట్రంప్ వచ్చాడు. ఓకే, ట్రంప్ వచ్చిన తర్వాత జరిగింది ఏంటి అంటే ఇమిగ్రేషన్ స్ట్రిక్ట్ చేశాడు. ఓకే, కానీ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి, అసలు వాళ్ళకి జాబులు ఉన్నాయా, రావచ్చా, రావద్దా, రాకూడదా, ఏంటి, వాళ్ళ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు, ఈ టాపిక్స్ అన్ని ఇవాళ మనం ఈ వీడియోలో మాట్లాడదాం. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను రోజుకొకటి పెడుతున్నా. పెట్టగానే నా ఇన్ఫర్మేటివ్ వీడియో మీ దాకా రావాలి, మీకు అన్ని విషయాలు తెలియాలి అంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ మాత్రం నొక్కండి. అలాగే నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. టక్కన నేను పెట్టగానే వీడియో మీకు వచ్చేస్తుంది. నా దాంట్లో మాత్రం ఓన్లీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్, మోటివేషనల్ వీడియోస్ మాత్రమే ఉంటాయి. అవి ఎవరికైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మాత్రం తప్పకుండా నా ఛానల్ ఫాలో అవ్వండి. ఇంకా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రజెంట్ స్టూడెంట్స్ పరిస్థితి చాలా చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. నెంబర్ 1, వీసాస్ లేవు, అంటే ఇంటర్వ్యూస్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అమెరికా వెళ్దాం అనుకునే వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరం, చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది. ఓకే, నెంబర్ 2, ట్రంప్ రీసెంట్గా ఒక ప్రొక్లమేషన్ సైన్ చేశాడు. దాని ద్వారా ఏంటంటే హార్వర్డ్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి తీసుకోవడానికి వాళ్ళకి ఛాన్స్ లేదు. మొదట ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చాడు, దాన్ని కోర్టు బ్లాక్ చేసింది. తర్వాత ఈ ప్రొక్లమేషన్ సైన్ చేశాడు. అంటే ట్రంప్కి హార్వర్డ్కి మధ్యన ఒక టగ్ ఆఫ్ వార్ అయితే నడుస్తుంది. ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరెవరికైతే వీసాలు వచ్చినాయో వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు, ఫైన్, బాగానే ఉంది. నెక్స్ట్ వీసా తీసుకుని ఇప్పుడు ఈ సెప్టెంబర్ ఇంటేక్కి రావాలా, లేకపోతే జూన్ ఇంటేక్కి రావాలా, లేకపోతే కొన్ని ఇంటేక్స్ జనవరి అలా ఉంటాయి కదా. ప్రెసిడెంట్ ఇప్పుడు సెప్టెంబర్ ఇంటేక్కి రావాలి అనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు. ఇంత మటుకు వీసా స్లాట్లు ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అయితే ఆ వీసా వస్తుందో రాదో తెలియదు. అంత గందరగోళమైన పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. సో ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పేరెంట్స్ గర్వంగా చెప్పుకుంటారు, మా పిల్లలు అమెరికా వెళ్ళారు అంటే. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే పిల్లోడు అన్ని పెట్టబేడ అన్ని సర్దుకొని చక్కగా ఫ్లైట్ ఎక్కి, ఇక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది అనగానే వీళ్ళు ఫీల్ అయిపోతారు, అమ్మాయ మా వాడు సెటిల్ అయ్యాట బాయ్, అమ్మాయ మా అమ్మాయి సెటిల్ అయిపోయింది రా బాయ్. కాదండి, ఎప్పుడైతే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిందో కష్టాలు అప్పుడే మొదలైనవి. ఓకే, అదే సినిమా ఓపెనింగ్ అనమాట. కరెక్ట్ చెప్పాలంటే కష్టాలు అప్పుడే మొదలైనట్టు. ఎందుకు అంటే ఇండియాలో ఉంటే మీ కళ్ళ ముందు ఉంటాడు, మీకు తెలుస్తుంటుంది, వాడు ఏం చేస్తాడో తెలుస్తుంటుంది. ఐటీ జాబ్ అప్లై చేసుకుంటాడా, లేకపోతే అమీర్పేటలో కోచింగ్కి వెళ్తాడా, లేకపోతే ఇంకోటి చేస్తాడా,
యూ హ్యావ్ సమ్ కంట్రోల్ ఆన్ యువర్ చిల్డ్రన్. అమెరికా ల్యాండ్ అయిన తర్వాత వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు? చదువుతున్నారా? పార్ట్ టైం జాబులు చేస్తున్నారా? పబ్బులకి క్లబ్బులకి తిరుగుతున్నారా? అసలు వాళ్ళ మీద కంట్రోల్ అనేది పోతుంది మీకు. ఎందుకు అంటే వాడు చెప్పేది మీరు నమ్మాలి. అంటే అందరు పిల్లలు అలా ఉంటారని నేను చెప్పను, కానీ కొంత ఈ నెట్ మధ్యలో ఏదైతే ఉందో ఇటు పేరెంట్స్కి అటు పిల్లలకి అనేది వెళ్ళిపోతుంది. సో అమ్మాయిలకి ఫ్రీడమ్ వచ్చేస్తుంది, అబ్బాయిలకి ఫ్రీడమ్ వచ్చేస్తుంది. కానీ ఏంటంటే పాపం వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత కష్టపడతారు, చాలా కష్టపడతారు. ఇండియాలో యాక్చువల్గా పళ్ళెం తీసి ఇటు పళ్ళెం అటు పెట్టనోడు, కనీసం ఒక్క రోజన్నా ఎప్పుడన్నా మంచినీళ్ళు తాగడానికి వంటింట్లోకి పోనోడు కూడా చచ్చినట్టు అక్కడికి వెళ్ళిన తర్వాత అంట్లు కడుక్కుంటూ ఉంటాడు కిచెన్లో. హోటళ్ళల్లో పని చేస్తారు, 16-17 గంటలు పని చేస్తాడు. అయితే ఏంటంటే ఇవే పనులు ఇండియాలో చేయాలంటే మనకి నామోచి కదా. చేస్తారా నిజంగా? ఇప్పుడు మన రెస్టారెంట్లలో వెయిటర్లను చూస్తే ఇండియాలో ఎంత చీప్గా చూస్తారు తెలుసా అండి. నాకు చాలా, ఐ లిటరలీ ఫీల్ వెరీ బ్యాడ్. ఇట్రా అంటారు వాళ్ళని. అంటే అదే అదే వెయిటర్ని అమెరికాలో అట్లా పిలిస్తే వాడు ఊరుకుంటాడా? నో వే, నో వే. అసలు పిలిచే ఛాన్సే లేదు. అంటే అక్కడేమో మనం ఏమంటారు, అది మన యాటిట్యూడ్ అనుకోవాలో లేకపోతే వాళ్ళు చీప్ జాబ్ చేస్తున్నారు అనుకోవాలో. ఇదే హోటల్లో ఒక పర్సన్ కూర్చుని ఆ వెయిటర్ని ఇట్రా అన్నోడి కొడుకు అమెరికాలో వెయిటర్ల రెస్టారెంట్లో పనిచేస్తుంటే మావాడు అమెరికాలో ఉన్నాడు సార్, మావాడు అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. అట్లుంటుంది పరిస్థితి. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఓపీటీ మీద జాబ్స్ లేవు. చాలా మంది స్టూడెంట్స్ దొంగ పేరోల్ రన్ చేసుకుంటా బతుకుతున్నారు. వాళ్ళందరూ ఏంటంటే ఇండియా నుంచి డబ్బులు తెచ్చుకుంటున్నారు. మొన్నటిదాకా పార్ట్ టైములు జాబ్ చేస్తూ నాన్న కొంచెం డబ్బులు పంపిస్తావా ప్లీజ్ అని అడగకుండా నడిపించేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, పార్ట్ టైం జాబ్స్ పోయినాయి. పార్ట్ టైం జాబ్స్ చేస్తే పట్టుకున్నారు. అయినా స్టిల్ కొంతమంది చేస్తున్నారు, వాళ్ళు రిస్క్ తీసుకుంటున్నారు, ఇంకా వాళ్ళని ఎవడు ఏమి చేయలేడు. బట్ ఇప్పుడు ప్రెసెంట్ పార్ట్ టైం జాబ్స్ చేస్తూ దొరికితే మాత్రం 120% డిపోర్ట్ చేస్తారు, దాంట్లో డౌట్ అయితే లేదు. ఓకే, సో ఇప్పుడు పార్ట్ టైం జాబ్స్ లేవు. వీళ్ళ పరిస్థితి ఏంది అంటే ఉన్న డబ్బులతోటో లేకపోతే మొన్న దాకా చేసిన పార్ట్ టైం డబ్బులు ఏమన్నా సేవింగ్ చేసుకుంటేనో, లేదు ఇంటర్న్షిప్ చేస్తే ఏదో వచ్చే బేసిక్ ఖర్చులు వాటితోనో వీళ్ళు నడిపించాలి, లేదంటే ఇండియా నుంచి తెచ్చుకోవాలి. ఎంతమంది పేరెంట్స్ ఇండియాలో పిల్లలకి నెలకి ₹1,00,000 పంపించగల కెపాసిటీ ఉన్నోళ్ళు? బోల్డంత మంది లో ప్రొఫైల్ ఉన్న ఎంప్లాయీస్ ఉన్నారు ఇండియాలో. గవర్నమెంట్ ఎంప్లాయీస్ వేరు, ఓకే, కొంతమందికి వాళ్ళల్లో కూడా తక్కువ జీతాలు వచ్చే వాళ్ళు ఉన్నారు, లేకపోతే లంచాలు తీసుకొని బాగా సంపాదించే వాళ్ళు ఉన్నారు, బిజినెస్ మ్యాన్ల పిల్లలు ఉన్నారు, అమెరికాలలో రకరకాలుగా ఉంటుంటారు అనమాట. సో లో ప్రొఫైల్ వాళ్ళు, ప్రైవేట్ ఎంప్లాయీస్, వీళ్ళందరినీ చూసుకుంటే నెలకి ₹1,00,000 ఎక్కడి నుంచి పంపిస్తారండి? ఇండియాలో ఏ స్థలమో పొలమో అమ్మితే కానీ పిల్లల్ని పోషించలేరు. పోనీ అమ్ముదామా అంటే ఇప్పుడు మార్కెట్ అంతా దరిద్రంగా అయిపోయింది, రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది. తల్లిదండ్రుల పరిస్థితి ఏంటంటే చాలా బాధాకరంగా ఉంది ప్రస్తుతానికి. ఎందుకు అంటే పిల్లలకి డబ్బులు పంపించలేము. ఎవరికి చెప్తాడు ఈయన తండ్రి? పాపం ఆయన బాధ ఎవరికి చెప్పాలి? అంటే ఫైనాన్షియల్ పరిస్థితులు చాలా మంది తండ్రులు జనరల్గా ఫ్యామిలీలో షేర్ చేసుకోరండి. ఎందుకంటే పిల్లలకి అన్ని ఇవ్వాలి అనేది ఒక తండ్రి ఆనందం అనుకోవచ్చు, ఆవేదన అనుకోవచ్చు, అదొక హ్యాపీనెస్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. పేరెంట్స్ ఎలా ఉంటారంటే కావాలంటే మనం పండక్కి బట్టలు కొనుక్కోపోయినా పర్వాలేదులే కానీ పిల్లలకు మాత్రం కంపల్సరీ బట్టలు కొనాలి అనుకునేటువంటి వాళ్ళు పేరెంట్స్. సో ఇప్పుడు వీడు అమెరికాలో ఉన్నాడు, వీడు ఇండియా వస్తే పరుగు పోతుంది, వచ్చేసాడా అంటారు, ఏమొద్దు తెలీదు, వాడు మళ్ళీ జాబ్ వస్తుందో రాదు తెలీదు, కానీ ఎట్లో ఒకట్లు అక్కడే సర్వైవ్ అవ్వాలి జాబ్ వచ్చే వరకు. అంటే ఏంటి, ఈయన డబ్బులు పంపించాలి, డబ్బులు పంపించే పరిస్థితి లేదు. ఈ మాట కొడుకుకు చెప్పగలడా? నానా లేదురా, మన నా పరిస్థితి ఇట్లా ఉందిరా, నాకు జాబ్ ఏమో వచ్చే జీతం 25-30 ఎట్లో ఒకటి లోన్ తీసుకొని పంపించా, ఇప్పుడు నీకు నేను డబ్బులు పంపించే పరిస్థితి లేని ఏ తండ్రి చెప్పలేడు. 100% నేను చెప్తున్నా. అవసరమైతే అప్పో సొప్పో చేస్తారు, లేకపోతే ఉన్న పొలం తలం తనఖా పెడతారు. ఇలా రకరకాలుగా పిల్లలకి పంపించడానికే ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళు అక్కడ ఏంటి అంటే ఇంకో 2 రోజుల్లో వస్తుందేమో, ఇంకో 3 రోజుల్లో వస్తుందేమో, ఇంకో 4 రోజుల్లో వస్తుందేమో జాబు అనుకుని అక్కడ వాళ్ళు కూర్చున్నారు. ఎందుకంటే మొన్న రీసెంట్గా అండి, ఇప్పుడు 3.5 lakhs ఎంతో మంది ఓపీటీ మీద ఉన్న వాళ్ళు, అంటే మాస్టర్స్ అయిపోయి బయటకు వచ్చిన వాళ్ళు
దాంట్లో 80% వాళ్ళకి జాబులు లేవు. ఎందుకు లేవు వీళ్ళకి జాబులు అంటే అక్కడ H1 వాళ్ళకి జాబులు లేవు, సిటిజన్స్ జాబులు లేవు, గ్రీన్ కార్డ్ వాళ్ళకి జాబులు లేవు. వాళ్ళందరినీ దాటి వీళ్ళ దగ్గరకు వచ్చి తీసుకోవాలి. బట్ కొంత వీళ్ళని తీసుకుంటే కంపెనీస్కి అడ్వాంటేజ్ ఉంది అని చెప్పి తీసుకుందాం అని అనుకున్నా. ఈ పక్కన గవర్నమెంట్ వచ్చి తంతుంది కదా, ఎందుకు తీసుకున్నావు వాడికి పని ఏంటి, వాడి స్కిల్ తోటే నీకు అంత అవసరమా? నిజంగా వాళ్ళు ఇవి సైట్ ఇన్స్పెక్షన్స్ కూడా జరుగుతున్నాయి. ఓపీటీ మీద జాబ్ చేసే వాళ్ళ సైట్ ఇన్స్పెక్షన్స్ జరుగుతున్నాయి. స్టెమ్ ఒకటి అప్లై చేస్తే సైట్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది. స్టెమ్ నుంచి H1కి వెళ్తే సైట్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది. అంటే ఎక్కడ కూడా ప్రశాంతత లేదనమాట. జెన్యున్ గా జాబ్ ఉండి వచ్చిన వాళ్ళు ఓకే ఫైన్, నో ప్రాబ్లం, బాగానే ఉన్నారు. లేని వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు ఇండియా నుంచి పేరెంట్స్ మీకు డబ్బులు పంపించాలా? నిజంగా స్టూడెంట్స్ మీరు అమెరికాలో ఉండేవాళ్ళు కనుక నా వీడియో చూస్తున్నట్టయితే ఒక్కసారి మీరు ఆలోచించండి. తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టకండి. ఏ తండ్రి తన దగ్గర డబ్బులు లేవురా నేను పంపించలేను అని చెప్పలేడు. సో మీరు కూడా కొంచెం ఆలోచించండి. యాక్చువల్గా ఆలోచించి పేరెంట్స్ గనక డబ్బులు పంపించే ఫైనాన్షియల్ పరిస్థితుల్లో లేకపోతే మీరు బెటర్ ఆఫ్ మీరు ఆలోచించుకొని అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వెనక్కి వెళ్ళిపోండి. ప్రస్తుతం మార్కెట్ అయితే బాగలేదు. రేపు పొద్దున టైం బాగున్నప్పుడు మళ్ళీ H1B మీద వెనక్కి రావచ్చు. సో ఏదో ఒక ఆప్షన్ మళ్ళీ వేరే కంట్రీకి వెళ్ళాలనుకున్నా, లేకపోతే ఇంకో రకంగానే ఇంకొక రకంగా. కానీ జాబు లేనప్పుడు మీరు ఇట్లా సంవత్సరాలు కూర్చొని వస్తుందేమో అనుకుంటే, రీసెంట్గా నాకు తెలిసిన ఒక స్టూడెంట్ అతనే 1 year పట్టింది జాబ్ రావడానికి. 1 year తర్వాత వచ్చింది. ఈ 1 year ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళ బాధ నాకు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తెలుసు. వాళ్ళతో మాట్లాడుతుంటే ఇంకా పాపం జాబ్ రాలేని వాళ్ళ బాధ. డబ్బులు పంపించు నానా అంటే ఇతనేమో పంపించలేక అక్కడిక్కడ అప్పులు చేసి డబ్బులు పంపించాడు. సో ఈ పరిస్థితులన్నీ చాలా గందరగోళంగా ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే స్టూడెంట్స్ మీకు సిచ్యువేషన్ బాగాలేదు అంటే మాత్రం పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకుండా హ్యాపీగా వెనక్కి వెళ్ళిపోండి. ఇది నేను ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.